జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో స్క్రీన్లో నాతో పాటు కనిపిస్తున్నారు సత్యశ్రీ గారు. సో చాలా వరకు మీరు ఒక పోస్టర్ చూస్తుంటారు, న్యూస్ క్లిప్పింగ్ బాగా వైరల్ అయింది. ఈవెన్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మోర్ దాన్ 2 lakhs మెంబర్స్ చూశారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మన స్టూడెంట్ సత్యశ్రీ గారికి రీసెంట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 2లో ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సత్యశ్రీ గారు. థ్యాంక్ యూ సార్. యా, సో మీ జర్నీ గురించి చెప్పండి. మీ స్కూలింగ్ కానీ, లేకపోతే మీ ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు, బీటెక్ ఎక్కడ చేశారు, తర్వాత ఈ గ్రూప్స్ వైపుగా రావాలని మీకు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. నేను స్కూలింగ్ వచ్చేసి రావులపాలెం డాన్ బోస్కో స్కూల్లో చేశాను సార్. ఓకే. లేటర్ ఇంటర్ ఆదిత్యలో చదివాను సార్. హ్మ్. నెక్స్ట్ బీటెక్ వచ్చేసి తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ చేశాను సార్. ఓకే. సో నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది సార్. ఓకే. కానీ 2020లో గ్రాడ్యుయేట్ అవ్వడం వల్ల ఇంట్లో వాళ్ళు కొంచెం కోవిడ్ అదంతా భయపడ్డారు సార్. ఓకే. సో ఆ మూమెంట్లో ఏంటంటే నాకు అప్పటికే థర్డ్ ఇయర్ నుంచి కొంచెం సివిల్స్ వైపు ప్యాషన్ ఉంది సార్. హ్మ్. సో నేను దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అయితే ఇంట్లో కూర్చుని నేను యూపీఎస్సి ప్రిపేర్ అవుతాను అనడంతో ఓకే. ఇంట్లో వాళ్ళు కూడా ఓకే, ఇంట్లో అయితేనే కదా ఓకే అని చెప్పేసి నన్ను చదువుకోమన్నారు సార్. ఓకే. సో 1 ఇయర్ నేను యూపీఎస్సికి ఏమేం బుక్స్ చదవాలి ఏంటి అని వర్క్ అంతా చేసి ఫస్ట్ పాలిటీతో స్టార్ట్ చేశాను సార్. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది అంటారు కదా, అంటే కొంతమందికి ఇంట్లో కూర్చుంటే బాగా చదువుతారు, కొంతమంది అలా అంటారు కదా. హ్మ్. నాకు ఇంట్లో ఏంటంటే బాగా, అంటే నాకు అర్థమైంది సార్, నేను కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఓకే. హ్మ్. స్టెప్ ఇక్కడ వేసేసాను కానీ అంత నేను అనుకున్నంతలా చదవలేకపోతున్నాను అని నాకు అర్థమైంది సార్. హ్మ్. కంఫర్ట్ జోన్ లో బాగున్నాను అని నాకు అనిపించింది సార్. సో ఓకే. నా ఓకే. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అనుకుని హ్మ్. నేను 2021లో ఇయర్ ఎండ్ కి నేను హైదరాబాద్ వచ్చాను సార్. ఓకే. హైదరాబాద్ వచ్చారు. హ్మ్. హైదరాబాద్ వచ్చాను. సో 2022 నుంచి నేను ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చేంత వరకు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సార్, కంప్లీట్ అక్కడే. గా ఓకే. హ్మ్. అక్కడే ఉన్నాను సార్. అక్కడే పీజీలో ఉండేదాన్ని. సో నాకు 2 అటెంప్ట్స్ యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చాను సార్. హ్మ్. 2023 యూపీఎస్సీ అటెంప్ట్ లో నాకు సిసాట్ 2 మార్క్స్ తో క్లియర్ అవ్వలేదు సార్, ప్రిలిమ్స్ ఓకే. క్లియర్ అవ్వలేదు. ఓకే. 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 సో అక్కడ నాకు ఒక ప్లస్ ఏంటంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అటెంప్ట్ ఓకే. జిఎస్ క్లియర్ చేశాను అంటే సిసాట్ లో 2 మార్క్స్ తో మిస్ అయ్యానా అనిపించింది. అట్ ద సేమ్ టైం చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్. ఓకే. ఆ టైంలో కరెక్ట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది అనేసి విన్నాను సార్. హ్మ్. సో అప్పటికే నాకు ఆ ఇయర్స్ అంతా కూడా ఇంటి నుంచి చాలా ప్రెషర్ ఉంది, మ్యారేజ్ ప్రెషర్ ఉండేది. అట్ ద ఓకే. సేమ్ టైం ఒక రాంగ్ స్టెప్ వేసాను అనే ఆ సొసైటీ, ఆ రిలేటివ్స్ మాటలు, హ్మ్. మంచి ప్యాకేజ్ తో నీకు క్యాంపస్ లోనే జాబ్ వస్తే యూపీఎస్సీ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళావు, దట్స్ ఎ బ్యాడ్ చాయిస్ అన్నట్టుగా ఈ మాటలు ఉండటం వల్ల లేదు, నేను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుని 2023 జూలై నుంచి గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. హ్మ్. 2023 జూలై. సో 2023 గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి హ్మ్. డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది సార్. హ్మ్. ఇంకా ప్రిలిమ్స్ జూలై సార్, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్. ఓకే. నాకు తెలిసి మీ దగ్గర కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను. మీ వీడియో అలా ఫ్రేమ్ అలా ఆగిపోయి ఉంది. బట్ దట్స్ ఫైన్. మీ వాయిస్ అయితే వినిపించిందిలేండి. ఓకే సో ఈ సార్. మ్యారేజ్ ప్రెషర్ ఓకే సార్. మీతో పాటుగా చాలా మంది మీ యొక్క ఫెలో మేట్స్కి ఉంటుంది కదా. సో మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేశారు? నేను వచ్చేసి నా మెయిన్ పిల్లర్, నా సపోర్ట్ పిల్లర్ మా మదర్ సార్. ఓకే. అంటే మా ఫాదర్ కూడా నాకు ఎప్పుడు చదువుకుంటాను అంటే వద్దు అనేలా మా ఫాదర్ కూడా ఎప్పుడు లేదు సార్. హ్మ్. కాకపోతే ఏంటంటే ఎక్కువ మెంబర్స్, ఇది అంటే త్వరగా పేషెన్స్ ఎక్కువ ఉండాలి. హ్మ్. ఇది 1 ఇయర్ 2 ఇయర్ లో అయిపోయేది కాదు ఈ చదువు. హ్మ్. సక్సెస్ రేట్ చాలా తక్కువ. హ్మ్. అందరూ కష్టపడతారు, చదివే వాళ్ళే ఉంటారు. అవును. సో వాళ్ళల్లో చాలా తక్కువ మందికి వస్తది. అంటే హ్మ్. మిగతా వాళ్ళు చదవట్లేదు, కష్టపడట్లేదు అని కాదు. ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ తెలుసుకోవాలి ఏంటన్నది ప్రొసీజర్ ఉంటది. ఏం తెలుసుకుని తను వెళ్ళింది, ఇలాంటి మాటలు వినడంతో మా ఫాదర్ కొంచెం భయపడేవారు సార్. ఓకే. బట్ మా మదర్ మాత్రం ఐ విల్ ట్రస్ట్ హెర్. తను ఓకే. డెఫినెట్ గా వెళ్ళింది అంటే తను సక్సెస్ అయ్యే వస్తది అనే ఒక స్ట్రాంగ్ దాంతో బిలీఫ్ ఉండడం వల్ల ఎంతమంది ఎన్ని మాట్లాడినా కూడా మా మదర్ కన్విన్స్ చేసుకుంటూ వచ్చారు సార్. ఓకే. సో నేను రిలేటివ్స్ కూడా కూడా అదే విధంగా, హ్మ్. అంటే ఫోన్ కి చాలా దూరంగా ఉండేదాన్ని సార్. ఎవరికి కాల్స్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు.
సూపర్. ఓకే. వెళ్ళేదాన్ని కాదు సార్. కాల్స్ లిఫ్ట్ చేసేదాన్ని కాదు. హ్మ్. అనుకుంటే అనుకున్నారు. తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు అనేసి. సో, హుహు. ఏ ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం గాని, ఫెస్టివల్స్‌కి కూడా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు సార్. ఓకే. 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 దూరంగా ఉండే చదువుకోవాలని ఫిక్స్ అయ్యాను సార్. ఓకే. సో, మీరు అంటే ఒక పెద్ద సాక్రిఫైసే చేశారు. అంటే ఫ్యామిలీకి, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అండ్ అలాగే ఫెస్టివల్స్ వీటన్నిటికి కూడా దూరంగా ఉన్నారు. సో, అది చాలా అంటే చాలా ఛాలెంజింగ్ థింగ్ అండి. బట్ అంటే మనం అనుకుంటాం కదా! హ్మ్. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే సాక్రిఫైస్ చేయాలండి. అన్నీ కంఫర్ట్ జోన్‌లోకి అంటే అన్నీ మన దగ్గరికి రావాలి, అన్నీ మనం అనుకున్నట్టే అవ్వాలంటే కుదరదు. ఇప్పుడు ప్రియాంక గారు మీకన్నా ముందు ఒక 2, 3 డేస్ ముందు ప్రియాంక గారు ఇంటర్వ్యూ చేశాము. తనకేంటంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. తను హైదరాబాద్ వెళ్ళి ఒక 1 ఇయర్ అక్కడ టైం వేస్ట్ అయిందనమాట. సో నేను ఇక్కడ ఉండి నా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి తను ఇంటికి వచ్చేసి ప్రిపేర్ అయ్యారు. సో మీకు ఇంట్లో కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల మీరు అక్కడికి వెళ్ళారు. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టూడెంట్కి కావాల్సింది ఏంటి అంటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి రావడం కావాలన్నమాట. సో అది మీరు ప్రూవ్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. చాలా మంది హైదరాబాద్ వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటున్నారండి. నాకు తెలిసి మీరు కూడా చూసే ఉంటారు హైదరాబాద్ స్టడీ హాల్స్లో. ఒకసారి అంటే బేసిక్గా మీరు హైదరాబాద్ వెళ్ళే అన్నారు కదా. స్టడీ హాల్స్లో ఒకసారి ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో చెప్పండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉన్నారో చెప్పండి ఒకసారి. అంటే లైక్ ఇది ఒక రా ఇంటర్వ్యూ లాగా జనాలకి మనం నిజాలు ఆ! అంటే తెలియజేయాలండి. సో దట్ ఈస్ ద హ్మ్. మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. నేనుండే స్టడీ హాల్‌లో నాకు నా సరౌండింగ్స్‌లో కొంచెం డిసిప్లిన్ వాళ్ళే ఉన్నారు సార్. నేను ఓకే. అది చూసి కూడా మోటివేట్ అయ్యేదాన్ని. అంటే ఆల్రెడీ సెకండ్ అటెంప్ట్ ఇవ్వడం గ్రూప్ 2 కొంచెం సీనియర్స్ ఉండటం వల్ల నేను గైడెన్స్ కూడా తీసుకోగలిగాను సార్. ఇవి ఎలా చదవాలి ఏంటి అనేది. బట్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ సార్. వాళ్ళు వస్తారు, మూవీ పెట్టుకునేవాళ్ళు, మూవీ కంప్లీట్ చేసేవాళ్ళు, లంచ్ బ్రేక్‌కి వెళ్ళిపోయేవాళ్ళు. అంతే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చేవాళ్ళు. అప్పుడు బుక్ ఓపెన్ చేసేవాళ్ళు. మళ్ళీ నైట్ అయిపోయేది మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. ఓకే. ఫ్యూ పీపుల్ ఇలా ఉన్నారు. కొంతమంది మాత్రం నిజంగానే సీరియస్‌గా చదువుకొని ఆహ్, ఏదో ఒకటి ఖచ్చితంగా జాబ్ క్లియర్ చేయాలని చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు అంటే మనం నోటీస్ చేయాల్సిందేంటంటే మన మనం ఎయిమ్ ఏంటి? మనం దేనికోసం వచ్చాం? అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే అంత మనకి కష్టపడి బిగ్గెస్ట్ మంత్లీ, మోటివేషన్. మంత్లీ నా పీజీస్‌కి యా. అంతే సార్. సో నేనక్కడ మీకు ఉన్నాను అంటే మా ఫాదర్ నాకెంత కష్టపడి నాకు వేస్తున్నారు. సో మనది ఏదో నెట్వర్క్ కానీ ఇష్యూ మైండ్‌లో అదే అనుకుంటా అండి. ఉండేది సార్. జస్ట్ ఒక టూ సో, టు నేను త్రీ దానికి సెకండ్స్ జస్టిస్ గ్యాప్ చేయాలి. వస్తుంది. ఆ, అంతే అనుకుంటా కదా. సో నా వాయిస్ మీకు ఇమీడియట్గా వినిపిస్తుందా, కొద్దిగా ల్యాగ్ ఉందండి? సార్. ఓకే, కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. కొంచెం లాగ్ ఉంది సార్. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే సార్. సో, అలా ఎప్పుడు నాకు ఫ్యామిలీ మోటివేషన్ అయితే ఉంది సార్. అది నేను మా ఫాదర్ కష్టాన్ని చూసాను. హ్మ్. ఏదో ఒకటి చేయాలి. ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్ అవ్వాలి. హ్మ్. పాపం అందరికి అగైనిస్ట్‌గా ఉండి నన్ను చదివిస్తున్నారు. ఈ మధ్యలో మ్యాచెస్ వచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా నన్ను రమ్మనకుండా, నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండమన్నారు. సో, నేను వాళ్ళకి డెఫినిట్‌గా ఇది చేసి చూపించాలనేసి ఫిక్స్ అయ్యాను సార్. సూపర్, సూపర్. సో మీకు హైదరాబాద్లో ఏమన్నా ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా? ఫ్రెండ్స్ ఏమన్నా టైం వేస్ట్ చేయడానికి ఏమన్నా అటు వెళ్దాము, ఇటు వెళ్దాము, ఆ రెస్టారెంట్కి వెళ్దాము, ఈ రెస్టారెంట్కి వెళ్దాము, అవే ఎక్కువ అవుతున్నాయి ఎక్కువ. సో మీకు అలా పరిచయం అయ్యారా? మిమ్మల్ని ఎవరన్నా మీ గోల్ నుంచి పక్కకి డీవియేట్ చేద్దామని చెప్పేసి ఎవరన్నా వచ్చారా? లేదు సార్. లక్కీలీ నా ఫ్రెండ్స్ మధు అండ్ శ్రావణి వీళ్ళు చాలా, చాలా డిసిప్లైన్డ్‌గా ఉండేవారు సార్. ఓకే. సో, నాకు అది నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ వాళ్ళు దొరకడం. ఎందుకంటే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్‌గా ఉండేవారు. ఎర్లీ మార్నింగ్ లేవడం. మ్మ్. సో, వాళ్ళు చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు కాబట్టి మా టాపిక్స్ ఎప్పుడు కూడా చదువు మీదే ఉండేది సార్. ఓకే, సూపర్. నోటిఫికేషన్స్ సో, ఈ సబ్జెక్ట్ డిస్కషన్స్ కూర్చొని బడ్జెట్ డిస్కస్ చేసుకోవడం. మ్మ్. సో, నా ఫ్రెండ్స్ నాకు లక్కీగా దొరికారు సార్. ఓకే. సో మీకు ఏదన్నా ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనిపించిందా మంచి ప్యాకేజ్తో నాకు బీటెక్ చేసిన తర్వాత కంప్యూటర్ సైన్స్లో ఒక జాబ్ వచ్చింది కదా, సో అటు వెళ్ళిపోతే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. ఈ మెయిన్స్ అయిపోయాక చాలా లాంగ్ వెయిట్ రావడం వల్ల అంటే ఏంటి నేనేమన్నా తప్పు చేశానా అన్న చిన్న రిగ్రెట్ అనిపించింది కానీ వెంటనే మా మదర్ లేదు నువ్వు తప్పు చేయలేదు. ఎవ్రీ టైమ్ చెప్తున్నాను కదా సార్ మా మదర్ ఎవ్రీ టైమ్ నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. "నువ్వు తప్పు ఓకే. చేయలేదు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు. నీ ఇంట్రెస్ట్ నువ్వు వెళ్ళాలనుకున్నావు వెళ్ళావు. యూపీఎస్సీ సైడ్. అంటే నాకెందుకు చిన్నగా అంటే పేరెంట్స్ కష్టాన్ని చూస్తున్నాను కదా సార్. నేను అవును. వాళ్ళు చూసి చూసి ఇన్ని ఇయర్స్ అయిపోయేసరికి
వాట్ ఇఫ్ ఇది రాకపోతే ఏంటి? హ్మ్. మళ్ళీ కూర్చొని మళ్ళీ రాస్తాను. డెఫినిట్‌గా నేను దీన్ని ఆపను. కానీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా! వాళ్ళు హోప్స్ పెట్టుకున్నవి నేను అంటే ముందే ఆ ప్యాకేజ్‌లో జాయిన్ అయ్యుంటే ఈ పాటికి నేను ఎర్న్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని కదా! అని చిన్న ఒక ఫీలింగ్ వచ్చింది సార్. ఓకే. బట్ అది రిజల్ట్స్ చూసాక దే వర్ హ్మ్. సాటిస్ఫైడ్ అండ్ దే వర్ హ్యాపీ. ఓకే. దట్ మేడ్ మీ హ్యాపీ సార్. సూపర్. సూపర్. సో రిజల్ట్స్ డే ఎలా ఉందండి మీ ఇంట్లో రియాక్షన్? రిజల్ట్స్ వచ్చిన డే. మేము రిజల్ట్స్ నేను మార్నింగ్ 3కి చూసుకున్నాను సార్. సో, వీళ్ళని 3కి లేపే చూపించాను సార్. సూపర్. ఎందుకంటే హ్మ్. సార్ నాకు ఆ నైట్‌ని సార్ వాళ్ళు అసలు అంటే హ్యాపీ టియర్స్ అంటారు కదా సార్! ఎమోషనల్లీ వాళ్ళు హ్మ్. బ్రేక్ అయ్యారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్. ఇంకా డే అంతా కూడా మా ఫాదర్ అయితే ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ సార్ ఇంక వాళ్ళిద్దరికీ. సూపర్. సూపర్. సో, అది చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. సూపర్. సూపర్. సో అలా మీరు చాలా కష్టపడ్డారు. మీ కష్టం కనిపిస్తుంది. అంటే పేరెంట్స్‌ని ఒక మంచి పొజిషన్‌లో తీసుకురావాలి అనే మీ ఇంటెన్షను. అంటే వాళ్ళ కష్టాన్ని చూసారు కాబట్టి బేసిక్‌గా మీరు గూడా వాళ్ళని కష్టపెట్టకూడదు అని చెప్పి ఒక మంచి ఉద్యోగం సాధించారు. రియల్లీ గ్రేట్ అండి. మీ ఎఫర్ట్స్‌కి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇంకా ఇలానే కంటిన్యూ చేసి మీరు అనుకున్న యూపీఎస్సీ గోల్ కూడా డెఫినెట్‌గా రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వడానికి కూడా మన అకాడమీ తరపు నుంచి ఏమైనా కావాలన్నా డెఫినెట్‌లీ మేము విల్ బి రెడీ టు హెల్ప్ యూ. అండ్ ఇంకా మన స్టూడెంట్ కమ్యూనిటీకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు ద స్టూడెంట్ కమ్యూనిటీ అంటే హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్? ఏదన్నా ఎగ్జామ్‌కి స్పెసిఫిక్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు సార్, దానికి కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ సార్. ఒక డే 10 అవర్స్ చదివేసి, ఇంకొక డే 2 అవర్స్ అంటే నేను 10 అవర్స్ చదివాను కదా! ఈరోజు హాఫ్ అన్ అవర్ చాలు. నెక్స్ట్ డే అసలు చదవకపోయినా పర్వాలేదు. అది ఇంకొక నెక్స్ట్ డే మళ్ళీ 8 అవర్స్ చదివేయడం. ఇట్లా కాకుండా డైలీ అది లిమిటెడ్ తక్కువ టైం అయినా 2, 3 అవర్స్ అయినా పర్వాలేదు సార్. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అండ్ క్లాసెస్ ఎవరైనా వింటున్నా చాలా మందేంటంటే రికార్డింగ్ క్లాసెస్ వినడం. అంటే ఒకవేళ టైం ఫ్లెక్సిబిలిటీ లేనోళ్ళు ఆబ్వియస్‌లీ అది తప్పు కాదు. ఒకవేళ టైం ఫ్లెక్సిబుల్‌గా ఉన్నవాళ్ళు లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వమని చెప్తాను సార్ నేనైతే. ఎందుకంటే వాళ్ళ డౌట్స్ వచ్చినప్పుడే అవి క్లియర్ అయినప్పుడే అప్పటికప్పుడు అవే హెల్ప్ అవుతాయి సార్. నాకైతే పర్సనల్లీ చాలా డౌట్స్ క్లియర్ అయితూ ఉండేవి సార్ నేను క్లాసెస్ వింటున్నప్పుడు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ థాంక్‌ఫుల్ టు గాయత్రి మ్యామ్. నేను చాలా ఎకనామీలో వీక్ సార్. ఓకే. నేను జియోగ్రఫీ అండ్ ఎకనామీ గాయత్రి మ్యామ్ క్లాసెస్ నాకు చాలా హెల్ప్ అయినాయి సార్. ఓకే. సో, స్టూడెంట్స్ ఎవరైనా క్లాసెస్ తీసుకుంటున్నా, లేదు టెస్ట్ సిరీస్ అటెండ్ అవుతున్నా కూడా ఆ టెస్ట్ సిరీస్ నుంచి వాళ్ళు నోట్ చేసుకోవడం. వాళ్ళకి తెలియని పాయింట్ నోట్ చేసుకోవడం. ఓకే. ఇది నాకు తెలీదని చెప్పి వదిలేయకుండా, తెలియని పాయింట్ నోట్స్ మేకింగ్ చేసుకోవడం. క్లాసెస్ వింటున్నప్పుడు డౌట్ అక్కడే అడగడం. లైక్ షై ఫీల్ అవ్వకుండా అడిగితే ఏమనుకుంటారు అని అడగకుండా అక్కడికక్కడే తెలుసుకోవడం వల్ల అది వాళ్ళకి గుర్తుండిపోతుంది సార్. ఓకే. సో అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా! ఆన్లైన్‌లో క్లాసెస్ సరిగ్గా అవుతాయా? అవ్వవా? అంటే కొంతమంది చిన్న స్క్రీన్‌లో చూస్తూ ఉండాలి కదా! నా వల్ల అవుతదా? లేదా? ఆఫ్‌లైన్‌కి వెళ్దామా అనే ఇంటెన్షన్ కూడా ఉంటది కదా! మీరు ఆన్లైన్‌లో ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేశారా మన అకాడమీలో? లేదు సార్. నేను ఆన్‌లైన్ క్లాసెస్‌లో నేను ఇబ్బంది ఫేస్ చేయలేదు సార్. ఓకే. నేను క్లాసెస్ ఫోన్‌లోనే చూసేదాన్ని. హ్మ్. ఇంకా చదువుకోవాలి, అది ఎలాగైనా వినాలి క్లాస్ అన్నప్పుడు నా కళ్ళకి ఇది ఇబ్బందిగా ఏది కనిపించలేదు సార్. ఓకే. సో, అది తీసుకోవాలనుకున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇన్‌స్టిట్యూషన్ టెస్ట్ సీరీస్ మాత్రం నేను ఆఫ్‌లైన్‌లో కూడా రాసాను సార్. ఓకే. ఓకే. అదొక చిన్న భయముండేది. బికాజ్ టైమ్ మేనేజ్‌మెంట్ అసలు ఎగ్జామ్ ఆఫ్‌లైన్ కదా! అని ఒక చిన్న అవును. అవును. భయంతో నేను ఆఫ్‌లైన్‌లో కూడా టెస్ట్ సీరీస్ రాయడం జరిగింది సార్. ఓకే. సూపర్. సో టెస్ట్ రాసిన రోజు అనలైజ్ చేసుకునేవాళ్ళా? మళ్ళీ ఏమేమి మిస్టేక్స్ చేశాను అని చెప్పేసి మంచిగా అనలైజ్ చేసుకున్నారా? చేసుకునేదాన్ని సార్. చేసుకునేదాన్ని అట్ ద సేమ్ టైమ్ నాకు తెలియని పాయింట్స్‌ని ఒక నోట్‌బుక్ పెట్టుకొని ఆ నోట్స్ రాసుకునేదాన్ని సార్. ఆ ఓకే. పాయింట్స్‌ని మళ్ళీ నాకు లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు హ్మ్. 2 డేస్ ముందు రివిజన్ చేసేదాన్ని సార్. ఓకే. సూపర్. అలా నాకు ప్రిలిమ్స్‌లో సొసైటీకి క్వెషన్స్ పడ్డాయి సార్ అలా. హుహు. ఓకే. ఓకే. వెంకటేష్ సార్ క్లాసెస్ నుంచి సొసైటీ నుంచి ఆ క్వెషన్స్ నేను రాసుకున్న నోట్స్ మేకింగ్‌లో ఉన్నాయి సార్. సూపర్. సూపర్. ఓకే. సో ఇంకా నెక్స్ట్ మరేంటి ఏమనుకుంటున్నారు? నెక్స్ట్ గ్రూప్ 1 మళ్ళీ అటెంప్ట్ చేస్తారా? యూపీఎస్‌సీ వాట్ ఈస్ యువర్ ప్లాన్? డెఫినైట్‌లీ సార్. అల్టిమేట్‌గా యూపీఎస్సీ అని అనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్‌గా మళ్ళీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను సార్. ఓకే. ఓకే. సో ఇంకా మీ మీ యొక్క కాలేజ్ నుంచి గానీ, కాలేజ్ ఫ్రెండ్స్ గానీ
వాళ్ళు బేసిక్గా అనుకుంటారు కదా, అరే ఈ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్తున్నారు, ఒక రిస్క్ తీసుకున్నారు అని అనుకున్నారు కదా. మీరు సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీ దగ్గర అంటే మీకు ఫోన్ చేశారా గైడెన్స్ కోసం కానీ అలా? యాక్చువల్లీ నేను గవర్నమెంట్ సైడ్ వచ్చినట్టు వాళ్ళెవరికీ తెలీదు సార్. నేను బీటెక్ తర్వాత ఏ ఫ్రెండ్స్‌కి టచ్‌లో లేను సార్. ఓకే. సో, దాంతో క్యాంపస్‌లో వచ్చింది కాబట్టి నేను జాబ్ చేస్తున్నాను అని అనుకున్నారు సార్. ఓకే. ఓకే. సో, ఓకే. వాళ్ళు సడెన్‌గా పేపర్స్‌లో ఇట్లా చూసినప్పుడు వాళ్ళు షాక్ అయ్యి ఫోన్ చేశారు సార్. ఓకే. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ సక్సెస్ మేక్ ద నాయిస్ అన్నట్టు మీరు సైలెంట్గా మీ పని మీరు చేసుకొని వెళ్ళిపోయారు. రిజల్ట్స్ చూశాకే ఇంకా అదే మోత మోగించింది అంటారు అంతేనా? సూపర్, సూపర్, సూపర్. ఓకే. సో ఏ మెసేజ్ టు అవర్ విఐపి టీమ్, మన టీం మెంబర్స్ సార్ వాళ్ళకి మ్యామ్ వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. దే విల్ ఫీల్ హ్యాపీ మీ యొక్క వర్డ్స్ విని వాళ్ళు కూడా. బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ క్లాసెస్ నేనైతే తీసుకున్నాను సార్. Okay. సో, స్టూడెంట్స్ ఎవరైనా సరే డౌట్‌తో గాని, లేదు అంటే ఇది బెస్టేనా అని డౌట్ పడకుండా ఫస్ట్ యుటిలైజ్ చేసుకోమని చెప్తాను సార్. ఎందుకంటే నేను పర్టిక్యులర్‌గా పాలిటిక్ అనిరుద్ సార్ క్లాసెస్ విన్నాను. అట్ ద సేమ్ టైమ్ మెడిటేషన్ క్లాసెస్ కూడా విన్నాను. Hmm. అండ్ గాయత్రి మ్యామ్ నేను ఆల్రెడీ చెప్పాను. క్రెడిట్స్ ఖచ్చితంగా నేను గాయత్రి మ్యామ్‌కి ఇస్తాను. ఎకనామీ అయితే సార్. Hmm. జియోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ కూడా సార్. నేను తెలుగు మీడియంలో నేను తెలుగు ఏపీ హిస్టరీ చదివాను Hmm. సార్. నాకు తెలుగు అయితేనే బెటర్ కదా అనుకుని నేను ఇంగ్లీష్ క్లాసెస్ విన్నాను. అట్ ద సేమ్ టైమ్ బయట తెలుగు క్లాసెస్ కూడా విన్నాను సార్. ఓకే. నాకు పాయింట్స్ ఎక్కువ నోట్ చేసుకునేదాన్ని. సో, ఎక్కువ కలెక్ట్ అయ్యేవి హిస్టరీ కాబట్టి. Hmm. నాకు తెలియని చాలా పాయింట్స్ తెలుస్తూ ఉండేవి సార్. సో, క్లాసెస్ చెప్తున్నప్పుడు తెలియనివి ఉన్నప్పుడు నోట్ చేసుకోమని చెప్తా సార్. నోట్స్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను సార్. ఓకే. పీడిఎఫ్ ఇస్తారు కదా! లేదంటే మెటీరియల్ ఇస్తారు కదా! అనడంతో కాకుండా మనం ఒక నోట్ మేకింగ్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తాను సార్. సైన్స్ అండ్ టెక్ వెంకటేష్ సార్ గాని, Hmm. ఎవ్రీవన్ నాకు కరెంట్ అఫైర్స్ ఇలా చదవాలి, లేదు ఎకనామీ, బడ్జెట్ అండ్ సర్వే ఇలా చదవాలి అని చెప్పేసి చాలా ఎక్కువ విషయాలు తెలుసుకున్నాను సార్. సో, స్టూడెంట్స్‌ని అదే యుటిలైజ్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ నోట్స్ మేకింగ్ కంపల్సరీ చేసుకోమంటాను సార్. ఇట్ విల్ సూపర్, హెల్ప్స్. సూపర్. సో బేసిక్ అంటే ఇప్పుడు నోట్స్ మనకి చేసుకొని వదిలేయకూడదు సార్. వాళ్ళు రివిజన్ కూడా చేయాలి. ఎస్, ఎస్. సో నిన్న ఒక ఓరియంటేషన్లో కూడా ఇదే చెప్పానండి. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ ఫస్ట్ అడిగే డౌటే ఇది. సార్ మీరు నోట్స్ ఇస్తారా, పీడిఎఫ్లు ఇస్తారా, పీపీటీలు ఇస్తారా, ఇదే అడుగుతున్నారు. నేను చెప్పాను, అమ్మ ఎప్పుడైనా మీకు యువర్ అల్టిమేట్ సేవియర్ విల్ బి యువర్ ఓన్ హ్యాండ్ రిటర్న్ నోట్స్, మీరు అది రాయడానికే ట్రై చేయండి అని చెప్పేసి నేను కూడా అదే కన్వే చేశాను. అండ్ లక్కీలీ ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్స్ కూడా వాళ్ళు వింటారు అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో అంటే దే ఆర్ బిగినర్స్ కాబట్టి దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ ఓన్ నోట్ మేకింగ్. సో దాంట్లో మనం ఎన్ని అప్డేట్స్ చేసుకోవచ్చో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇవాళ ఒకటి కొంటామండి, రేపు ఒక అప్డేట్ వస్తుంది, మళ్ళీ అది కొంటాం, మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బుక్ కొంటాం, వర్షన్స్ వస్తూనే ఉన్నాయి మనకి మార్కెట్లో. అదేదో మీకంటూ ఒక స్టాండర్డ్ నోట్స్ మీరు తయారు చేసుకొని ఒక చాప్టర్ తర్వాత ఒక 4 to 5 పేజెస్ వదిలేసుకుంటే అదే మీకు జస్ట్ అప్డేట్ చేసుకుంటే అయిపోద్ది కదా కరెంట్ ఈవెంట్స్ అన్ని. సో వాళ్ళకి ఇంకా ఆ యొక్క ఇంపార్టెన్స్ అయితే తెలియట్లేదు నోట్ మేకింగ్ గురించి. బట్ వెరీ సూన్ దే విల్ నో, ఓకే దీని యొక్క ఇంపార్టెన్స్ ఇదే అని చెప్పేసి తెలుసుకుంటారని అనుకుంటున్నాను. యా. సో ఇప్పుడు లాస్ట్ మెసేజ్ టు స్టూడెంట్స్కి ఒక మెసేజ్ ఇవ్వండి ఫైనల్గా. అంటే ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ అట్ ద సేమ్ టైమ్ స్మార్ట్ వర్క్ సార్. ఎందుకు స్మార్ట్ వర్క్ అని చెప్పాను అంటే సార్, ఆహ్, చదివేయడం అదొక్కటే కాదు సార్. చదువుతూ పీవైక్యూస్ ఏంటి, టెస్ట్ సిరీస్ రాయడం. దానికి మనం చాలా మంది రాయడం టైం వేస్ట్ అనుకుంటారు. Hmm. ఆ రాయడమే టైం వేస్ట్ అనుకుంటారు. అది సింపుల్‌గా రాయడం అంటే పారాగ్రాఫ్స్ అట్లా రాసేయడం కాకుండా పాయింట్స్‌లో లేదా మ్యాప్స్ వేసుకోవడం. అవి చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే సార్, ఆహ్, అది చాలా స్మార్ట్ వర్క్ సార్. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ ముందు హోల్ బుక్ రివైజ్ చేయమంటే టైం సరిపోదు సార్. ఇన్ని సబ్జెక్ట్స్ అన్నీ కూడా. Hmm. ఆ నోట్స్ అట్లా నేను పాలిటిక్ అయితే చాలా ఒక 30 పేజెస్ నోట్స్ కంపారిజన్స్ చేసుకొని గవర్నర్‌కి, సీఎంకి ఇట్లా కంపారిజన్స్ చేస్తూ ఉండేదాన్ని సార్. ఓకే. స్టేట్‌కి, సెంటర్‌కి. Hmm. సో, దానివల్ల ఏంటంటే బాగా గుర్తుంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ అది స్మార్ట్ వర్కే చెప్పొచ్చు సార్. ఎందుకంటే మొత్తం పారాగ్రాఫ్స్ కింద రాసుకొని చదివే టైం సరిపోదు. Hmm. సో, ఈ 3 అనేవి నేను నాకు వర్క్ అయింది సార్. అట్ ద సేమ్ టైమ్ పేపర్ రాస్తున్నప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ సార్. యా. అది నా మెయిన్స్‌లో నేను ఆహ్, నాకు యూజ్ అయిందని చెప్పొచ్చు సార్. ఎందుకంటే
చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ పేపర్ తర్వాత మెయిన్స్ పేపర్ చాలా టఫ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంది. ఉమ్, సో నేను పేపర్ 1 చూసాక పేపర్ 2 ఇంకా టఫ్, అదే మేము పేపర్ 2 ఏమైనా టఫ్ ఉంటదేమో, పేపర్ 1 నార్మల్ గా ఉంది. నేను బాగానే ఉమ్, స్కోర్ చేశాను 1 లో. ఓకే. ఏపీ హిస్టరీ పెట్టేశాను యాక్యురేట్ గా, ఉమ్, పాలిటీ పెట్టేశాను. సో ఎకనామీ అండ్ సైన్స్ ఎకనామిక్స్ చాలా టఫ్ ఉంటదేమో అనుకుని నేను ఆ లంచ్ బ్రేక్ లో బడ్జెట్, ఎకనామిక్ సర్వే, ఆ నెంబర్స్ అవన్నీ కూడా అట్లా చూస్తూ గుర్తు పెట్టుకునేదాన్ని సార్. ఓకే, ఓకే. ఉమ్, సో అలా ఏంటి అంటే ఒకవేళ స్కోర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి నేను కనుక పేపర్ 2 లో నెగిటివ్స్ ఎక్కువ పెట్టుంటే మేబీ నేను ఉండకపోయేదాన్ని సార్. బట్ ఓకే. నేను అలా పెట్టకుండా నాకు ఉమ్, తెలిసినవే యాక్యురేట్ గా ఉన్నవే పెట్టి నెగిటివ్స్ తక్కువ రావడం వల్ల పేపర్ 2 క్లియర్ అయింది సార్. సూపర్, సూపర్. సో చాలా మంది చేసే మిస్టేక్ ప్రిపరేషన్ ఏంటి అంటే సబ్మిట్. నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్లో కూడా ఎక్కువ రాంగ్ అటెంప్ట్ చేయడము. ప్రిలిమ్స్లో కూడా ఇదే ఇష్యూ ఫేస్ చేశారు మన వాళ్ళు. కొంతమంది యూట్యూబ్లో ముందుగానే కట్ ఆఫ్లు చెప్పడం వల్ల వామో కట్ ఆఫ్ ఆ రేంజ్లో ఉంటుందా అని చెప్పేసి ఎక్కువ నెగిటివ్ అటెంప్ట్ చేయడం వల్ల చాలామంది క్లియర్ చేయలేకపోయారు. బట్ లక్కీలీ 1:100 తీసినప్పటికీ కూడా అట్ లాస్ట్ మనకి బాగా కష్టపడే వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. వాళ్ళు ఎన్నైతే పోస్టులు మెన్షన్ చేశారో, వీటి 900 800 ఎన్ని మెన్షన్ చేసే అన్నీ వస్తాయి. కాబట్టి స్టూడెంట్స్ ఇంకా అది కొద్దిగా రియలైజ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. యూట్యూబ్లో ఏదో వీడియోలు చూసేసి కట్ ఆఫ్ అంత ఉంటుంది ఇంత ఉంటుంది అని ముందు ముందే చెప్తున్నారండి. చాలామంది మిస్లీడింగ్ ఎక్కువ ఉంది. బేసిక్గా సోషల్ మీడియా వల్ల మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. ఎక్కువ నాకు డిసడ్వాంటేజెసే కనిపిస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా చూసిందల్లా నిజమని నమ్ముతున్నారు. ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకుంటే దాని గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము ఏం లేదు ఈ రోజుల్లో. ఒకళ్ళు ఒకటి చెప్పారు, అది నిజమే. సో అలా అయిపోయింది అనమాట. ఈవెన్ రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ గురించి చూసాం మనం. ఎంతోమంది స్టూడెంట్స్ని మిస్లీడ్ చేశారు, చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో అంటే ఒకటి ఫ్రీగా మనకు వస్తుంది అనుకున్నప్పుడు జనాలు అరే ఎందుకు ఒకళ్ళు నాకు ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఆలోచించట్లేదు. ఫ్రీ మనీ, ఫ్రీ మనీకి అలవాటు పడుతున్నారు, ఫ్రీ రిసోర్సెస్ కోసం అలవాటు పడుతున్నారు అనమాట. సో అలాగే. సో ఇంకా సత్యశ్రీ గారు, ఎనీథింగ్ టు సే? అంతే సార్. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఏదైనా సరే, ఏ నోటిఫికేషన్ అయినా సరే చాలా డైవర్షన్స్ ఉంటాయి సార్. అంతకు ముందు నేను చెప్పినట్టు అది ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే మనం అనుకున్నది మనం రీచ్ అవుతాం సార్. ఓకే. సో డైవర్షన్స్ అని ఒక పదం వాడారు కదా. ఎగ్జామినేషన్ ముందు ఒక 20 డేస్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలామంది ఎగ్జామ్ జరగదు అని చెప్పేసి అదే టాక్ నడుస్తుంది కదా. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అప్పుడు మీ ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి. నా మైండ్ అయితే అప్పుడు ఎగ్జామ్ అంటే అవుతాది అవ్వదన్న టెన్షన్ లోనే ఉంది సార్. ఎందుకంటే చాలా మంది అవ్వదు అని చెప్పినప్పుడు నేను కూడా ఇదేంటి అయితే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందా అని అనుకున్నాను. కానీ యాజ్ యూజువల్ నేను స్టడీ హాల్‌కి వెళ్ళేదాన్ని సార్, చదివేదాన్ని. ఓకే. ఒకవేళ అయిపోతే, హ్మ్. అంటే వరస్ట్ కేస్‌లో ఆలోచించమంటారు కదా సార్. అలా అవును. అప్పుడు అవ్వదు అని చెప్పారు. బట్ హ్మ్. ఒకవేళ అయిపోతే నేను రెడీగా ఉండాలి కదా! ఎస్. అవ్వకపోతే ఓకే. మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయితది. మళ్ళీ రాస్తాను. మళ్ళీ చదువుతాను. హ్మ్. కానీ పెట్టేస్తే ఏంటి? నేను రెడీగా ఉండాలి దానికి అని. సో, అందుకే నేను సెంటర్‌కి కూడా నాది కొంచెం దూరం ఉంది సార్. బట్ నేను అది ముందుగానే రీచ్ అయిపోయి వెళ్ళిపోయాను సార్. ఎందుకంటే అయిపోతది అని మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉన్నాను సార్. ఎస్. సో ఈవెన్ ఎగ్జామ్ టైంలో నేను కూడా ఒక వీడియోలో ఇదే మాట చెప్పానండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అని చెప్పేసి అన్నా. ఒకవేళ పోస్ట్పోన్ అయితే మీకు టైం వస్తుంది, సరే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాకపోతే ఏంటి? ఆల్రెడీ తెలంగాణలో ఇదే ఇష్యూ ఫేస్ చేశారు, ఎగ్జామ్ పెట్టేశారు. ఏపీలో కూడా అలా జరిగితే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చెప్పాను నేను కూడా. చాలా తిట్లు పడ్డాయి నాకు. ఇప్పుడు ఫైనల్గా చూస్తే ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్ ఇచ్చారు అండ్ పోస్టింగ్స్ కూడా ఇస్తున్నారు. సో స్టూడెంట్స్ ఒకటే మాట అండి నేను చెప్పేది. చాలామంది మిస్లీడ్ చేసేవాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. ఎగ్జామ్ మూమెంట్లో ఈ యొక్క చెత్త టెలిగ్రామ్ ఛానల్స్, గ్రూప్స్ ఉంటాయి కొన్ని. వాటిలో మీరు జాయిన్ అయ్యారు అనుకుంటే మిమ్మల్ని మిస్లీడ్ చేయడము, మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము, మేము కేసులకి డబ్బులు కావాలి ఇవి కావాలని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు దోచుకొని మీకు అన్యాయం చేయడానికి రెడీగా ఉన్నారు కొంతమంది. సో జెన్యున్గా సేవ్ అంటే సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు. టెలిగ్రామ్ ఛానల్స్ మంచి ఛానల్స్ ఉన్నాయి. బట్ అది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఏది మంచిది ఏది కాదు, ఎక్కడి నుంచి నాకు బెనిఫిట్ ఉంది ఎక్కడి నుంచి లేదు అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలండి. సో అన్నీ కూడా గుడ్డిగా నమ్మేసి టెలిగ్రామ్లో వాళ్ళు ఏదో చెప్పారు, అడ్మిన్ వీళ్ళు ఏదో చెప్పారు, మమ్మల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారు ఇక్కడ రమ్మన్నారు, ఎంత డబ్బులు ఇమ్మన్నారు ఇంత డబ్బులు ఇమ్మన్నారు అంటే అసలు అకౌంటబిలిటీ ఎవరు తీసుకుంటున్నారు? ట్రాన్స్పరెంట్గా మీకు ఉన్నది ఉన్నట్టు ఎవరైనా చూపిస్తున్నారు? ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి ఎవరినైనా కానీ. క్వశ్చన్ చేయకోకుండా గుడ్డిగా నమ్మేస్తే లాస్ట్కి మోసపోయేది మీరే. ఈ 20 డేస్ ఎగ్జామ్కి ఎగ్జామినేషన్ ముందు టైంలో కూడా
ఎగ్జామ్ జరగదు అని 100% చెప్పారు టెలిగ్రామ్ ఛానల్స్లో. అలాంటి టైంలో కూడా మీరు స్ట్రాంగ్గా సత్యశ్రీ లాగా ఉండి మీరు కూడా అనుకోవాలి వాట్ ఇఫ్ ఎగ్జామ్ పెడితే ఏంటి అనేది మీరు కూడా మైండ్లో రావాలి కదండి. అది దెర్ ఆర్ 2 ఛాన్సెస్. ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు, కండక్ట్ చేయకుండా ఉండొచ్చు. కండక్ట్ చేస్తే ఏంటి అనేది మీ మైండ్లో రావాలి. సో దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకే మనకి మ్యాక్సిమం ర్యాంక్స్ చూసాం మనం. బికాస్ దోస్ 20 days ఆర్ లిటరల్లీ చాలా క్రూషియల్ అండి. అది మీ రివిజన్ టైం 20 days. ఆ టైంలో మీరు లైట్ తీసుకున్నారు. చాలామంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారండి, వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎగ్జామ్లో బికాస్ ఆఫ్ ద లాస్ట్ 20 days. ఫెయిల్ అయ్యి ఇంకా వాళ్ళు దే ఆర్ అవుట్ ఆఫ్ ద రేస్ నౌ. ఇప్పుడు మళ్ళీ కొంతమంది ఐటీ జాబ్స్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా అదర్ బిజినెసెస్ వాటికి వీటికి వెళ్ళిపోయారు అనమాట. సో డోంట్ ట్రస్ట్ ఎనీ వన్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అండ్ మీ పేరెంట్స్ మీకు బిగ్గెస్ట్ మోటివేషన్, వాళ్ళ కష్టమే మీకు ఒక మంచి మోటివేషన్ అని నేను చెప్తాను. ఎస్, థ్యాంక్ యూ సత్యశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో మీరు జాబ్లోకి ఎక్కిన తర్వాత డెఫినెట్గా ఐ మీట్ యూ ఇన్ పర్సన్. ఒక చిన్న ఫెలిసిటేషన్ మన అకాడమీ తరపు నుంచి. సో ఇంకా మీరు ఇలానే మంచి మంచి ఎగ్జామ్స్ అన్ని రాస్తూ మీ యొక్క గోల్ సత్యశ్రీ ఐఏఎస్ అనే ట్యాగ్తో నేను మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.